మనం నిన్నటి వరకు నన్నయ్య గురించి, నన్నయ్య గారి కవిత రైతుల గురించి ఆ విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు నన్నయ్య యుగం తర్వాత మొదలైనటువంటి యుగాన్ని శివకయుగం అంటారు. శివ కౌరయుగం క్రిస్టియన్ 11వ శతాబ్దం నుండి 1225 వరకు శివకయుగం ఉంది. అందులో మొట్టమొదటి కవి ఎవరంటే నన్నెచోడుడు. ఎవరు? నన్నెచోడుడు. ఆయన కాలం 1130 నుండి మొదలైంది. 1130 దాటింది కాబట్టి 12వ శతాబ్దం అని కూడా అంటారు. ఇతడు పాలన వరయూరు పురాధీనుడు. వరయూరుని రాజధానిగా తీసుకుని పరిపాలన చేసేటువంటి వాడు ఎవరంటే నన్నెచోడుడు. ఆయన బిరుదులు కవిరాజ శిఖామణి. కవులలోన ఒక రాజు లాంటి వాడు, చాలా గొప్పవాడు ఆయన గుర్తుంది. అంతేకాదు టెంకరాదిత్యుడు అనేటువంటి గుర్తు కూడా ఆయనకు ఉంది. వివేక బ్రహ్మ, వివేకంలో ఒక బ్రహ్మదేవుడు లాంటి వాడు, తెలుగులోన రెండు గురువులు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన గురువు జంగమ మల్లికార్జునుడు. ఆయన గురువు మల్లికార్జునుడు. విశేషము ఆయన రచన ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము. మొట్టమొదట ప్రౌఢ ప్రబంధాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే నన్నెచోడుడు. ఎవరు? నన్నెచోడుడు. అంతేకాకుండా మిగతా కొన్ని విషయాలు కూడా వినండి. రాసుకుని ఇంట్రెస్ట్ వాళ్ళు రాసుకోండి, లేదా కనీసం విన్నాను వినండి. వినింది మర్చిపోయినా రాసుకుంది ఉపయోగపడాలి. మనం చేసుకోవచ్చు. సరే, తెలుగు సాహిత్య చరిత్రలో 12వ శతాబ్దాన్ని ఏమంటారు? తెలుగు సాహిత్య చరిత్రలో 12వ శతాబ్దాన్ని ఏమంటారు? శివకవి యుగము లేదా శివకవుల యుగము అంటారు 12వ శతాబ్దాన్ని. తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్య తిక్కనల మధ్య కాలాన్ని ఏమంటారంటే శివకయుగము. నన్నయ్యకు తర్వాత తిక్కనకు ముందుండే యుగం ఏది? తిక్కన కాలం 13వ శతాబ్దం కదా, నన్నయ్య 11, ఇది 12వ శతాబ్దం. మరి శైవ త్రయం ఎవరు ఉంటారు? మనకి కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన ఏ విధంగా ఉన్నారో శివకవుల్లో కూడా ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్పూరికి సోమనాథుడు అని ముగ్గురు కవిత్రయము శివకవుల్లో కూడా ఉన్నారు. అంతేకాకుండా జాను తెలుగు అనేటువంటి వస్తు కవితను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే నన్నెచోడు. జాను తెలుగు అంటే పల్లెటూరి భాష. ప్రకృతి పట్టణ భాష, వికృతి పల్లెటూరి భాష. అంటే పల్లెటూరులో మాట్లాడే భాషకి పట్టణాల్లో మాట్లాడే భాషకి చాలా తేడా ఉంటుంది మనకి కదా. ప్రకృతి తెలుసు కదా, మనం గృహం అంటే వాళ్ళు ఇల్లు అంటారు, ఇంటికాడ అంటారు కదా, ఇట్లావన్నీ. కాబట్టి జాను తెలుగు అంటే జానపదులు, పల్లె ప్రజలు. జానపదమే మన ప్రేమ పదము, పల్లెలలో ఉన్నది జానపదము. జానపదము పల్లెటూరులో, పలకల గోలంటలో, చెంచాటలు, ఈ గొరవయలు, గొరవయలు, గుడుముక్కలు ఆటలు, బొమ్మలాటలు, ఇవన్నీ తోలుబొమ్మలాటలు, ఇవన్నీ అరికథలు, బుర్రకథలు పల్లెటూరులో మనకు చాలా బాగా కనిపిస్తాయి. మరి తెలుగులో దేశ కవితకు ఆద్యుడు. దేశ కవితకు ఆద్యుడు ఎవరంటే ఎవరు ఉండేది కవి? నన్నెచోడుడు. తెలుగు దేశ కవితకు ఆద్యుడు నన్నెచోడుడు. ప్రబంధ ప్రస్తావనని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే నన్నెచోడుడు. ప్రౌఢ ప్రబంధంలో నన్నెచోడు రాసినటువంటి పుస్తకము కుమార సంభవము. నన్నెచోడు ఎందుకు రాశాడు? కుమార సంభవాన్ని రచించాడు. కుమార సంభవ కృతిపతి. కుమార సంభవాన్ని ఎవరికి అంకించాడంటే వాళ్ళ గురువు జంగమ మల్లికార్జున ఇచ్చాడు ఆ పుస్తకాన్ని. ఆయన నన్నెచోడు కుమార సంభవంలో ఎన్ని భాగాలు ఉన్నాయంటే 12 ఆశ్వాసాలు ఉన్నాయి కుమార సంభవంలో. నన్నెచోడు కుమార సంభవానికి మూలము కాళిదాసు గారు రాసినటువంటి కుమార సంభవం. కాళిదాసు ఉన్నాడు, మహా గొప్ప కవి. మరి అటువంటి కాళిదాసు రాసినటువంటి పుస్తకం అది సంస్కృతం రచిస్తే ఈయన తెలుగులోన నన్నెచోడు రచించాడు. కాళిదాసుడు మరి ఒకప్పుడు ఏమీ తెలియని వాడు, మరి ఏదో ఒక మహారాజు తన కూతురికి ఏదో వ్యాధి వచ్చింటనో, ఏదో చనిపోయింటనో, ఏదో భాగ్యంలో ఏదో రకంగా చెప్తే దానికి ఈయన ఉపయోగపడ్డాడు. తన కూతురు నుంచి అతను రాజ్యాన్ని పెళ్లి చేస్తానని చెప్పినా అంట.
ఆ సందర్భంలో ఇతడు మరి ఆ కార్యక్రమం నెరవేర్చాడంట. చదువు రానందుకు ఇచ్చటని చెప్పి అక్కడ కాళికాదేవి గుడిలో ఆయన తపస్సు చేస్తే కాళికాదేవి ఇతని తపస్సుకు మెచ్చి 4 బీజాక్షరాలు రచించిందంట. అప్పటి నుండి మహా గొప్ప కవిగా మరి తయారయ్యాడని మనకు కొన్ని శాస్త్రాలు కొంతమంది పెద్దలు మనకు తెలియజేసినటువంటి కాళిదాసుకి ప్రత్యేకమైన దేవత గుడి మేము చూసేసిన యాత్రలకు వెళ్ళి కాళికాదేవి. శివకవుల్లో మొట్టమొదటి వారు ఎవరంటే నన్నెచోడు. శివకవుల్లో మొదటి వాడు ఎవరు? నన్నెచోడు. ఇంతవరకు మనము నన్నెచోడు గురించి సంక్షిప్తంగా తెలుసుకోవడం జరిగింది. అది